హలో దోస్తులు, ఎట్లున్న అందరూ బాగున్నారా? మేమైతే చాలా రోజుల తర్వాత గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాము. గ్రోసరీ షాపింగే కాదు, ఇబ్బుకి మేము స్కూల్ జాయిన్ చేసినాము. ఇబ్బు కోసం బ్యాగు, బుక్స్ అవి ఇవి తీసుకోవడానికి వెళ్తున్నా. ఇప్పుడైతే మా మమ్మీ మాట్లాడుతుంది. అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇది చూడండి, అక్వాటిక్ కానీ ఈ విఎస్వి అనేది మన ఇండియన్స్ కంపెనీసే. ఇకపోతే వీళ్ళ ఫ్లాగ్ అనేది ఇటు నుంచి 5th 1, అటు నుంచి అయితే 3rd 1 అండి. ఆ ఫ్లాగ్ చూసినప్పుడల్లా అనుకుంటుంటాను, అందులో మనది కూడా ఉంటే బాగుంటుంది కదా అని. న్యూ హౌస్ ఇక్కడ ట్యాక్స్ లాంటి పే చేస్తారు. ఇటు చూడండి, మీకు ఈగల్ అవపడుతుంది కదా, దీన్ని ఆఫ్రికన్ ఫిష్ ఈగల్ అంటారు. ఇది వీళ్ళ యొక్క ఫ్రీడాన్ని సూచిస్తుంది. అలాగే ఇది జాతీయ చిహ్నం లాంటిది అనుకోండి. వీళ్ళకి మనం కరెన్సీలో కూడా చూడవచ్చు. షాప్కి అయితే వచ్చేసాము. ఈ షాప్ అయితే మేము ఉండే ప్లేస్ నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీంట్లో అయితే మన ఇండియన్స్ గ్రోసరీస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఈ ఏరియా నేమ్ వచ్చేసి ఎంఎస్ డేల్. రోడ్ పేరు అయితే షేక్ రోడ్. భలే ఉంది కదా షేక్ రోడ్ పేరు. ఇందాక మీకు అగర్ అగర్ పౌడర్ అని కనిపించింది కదా, 864 క్వాచా. దాని ప్రైస్ అయితే ఫుల్గా ఉంది. దానికి యూజ్ ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇన్ను వాళ్ళ తమ్ముడు ఏదో వెతుకుతున్నారు. నాకు తెలిసి తినే వస్తువే ఉంటుంది అది ఖచ్చితంగా. అవును మమ్మీ, గమ్మీ బేస్ వెతుకుతున్నాం మేము. ఏదో క్యాండీ అంటే వాళ్ళ డాడీకి చూపించింది. దాని ప్రైస్ ఎక్కువ ఉందంట. వద్దు నాన్న అనేసరికి మళ్ళీ రిటర్న్ పెట్టేసిందండి. పాప అయితే చాలా బాగా అర్థం చేసుకుంటుంది మేము ఏదైనా చెప్పినా సరే. ఇదైతే హిప్పో పాప్ కొత్త ఫ్లేవర్ స్ట్రాబెర్రీ వన్. క్యాండీ రిటర్న్ పెట్టేసింది కదా, దాని ప్లేస్లో అయితే ఈ కుర్కురేలు తీసుకుంది. బెటరే కదా. అయ్యో కుర్కురే కాదు మమ్మీ, హిప్పో పాపది. మేమైతే కుర్కురేనే అంటాం. నువ్వేమన్నా అనుకో. ఈ సెక్షన్లో అయితే పర్ఫ్యూమ్స్, స్క్రబ్లు, సోప్స్ అవి ఇవి ఉంటాయి. మేమైతే ఇక్కడ కోల్డ్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం. ఇబ్బు అయితే బోర్డుగుని తీసుకుని, నేనైతే కిట్ క్యాట్ తీసుకున్నా. మా ఇన్నుకు నచ్చని సెక్షన్ వచ్చేసింది. ఇవన్నీ చికెన్ సంబంధించిన సాసేజెస్. ఇప్పటి వరకు అయితే ట్రై చేయలేదండి, ఇక ట్రై కూడా చెయ్యము. పక్కనే గ్రోసరీ కార్ట్ ఉంటుంది. ఇందులో ఇబ్బు లంచ్ బాక్స్ కోసం వచ్చాము. లంచ్ బాక్స్ ప్లస్ వాటర్ బాటిల్ తీసుకుందామని. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. కిచెన్ సంబంధించిన చిన్న చిన్న వస్తువులు అయితే చాలా ఉంటాయి ఇందులో. ఇలా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తాను. అది యూజ్ చేసినా చేయకపోయినా చూస్తే అవి క్యూట్గా ఉంటాయి కదా, కొనిస్తాను. ఈ షాప్లలో మన ఇండియాలో దొరకంది ఏమైనా దొరుకుతుందా అంటే ఖచ్చితంగా నో అండి. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా మన ఇండియా నుంచి తీసుకొచ్చినవే ఉంటాయి. చూడండి, కుక్కర్స్ బాగున్నాయి కదా, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ ఉన్నాయి. కానీ మ్యాక్సిమం అందరూ ఇండియా నుంచే తెచ్చుకుంటారండి. మా ఇంట్లో వాడేటివి ప్రతి వస్తువు కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నది. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. చూడండి, రోడ్ పైన నుంచి ట్రైన్ వెళ్తుందంట. ఈ వీడియో నేను లాస్ట్ సండే తీసాను. సండే రోజే ఇక్కడ విలేజ్ షో జరుగుతుంది. ఇందులో వీళ్ళ ట్రెడిషనల్ సంబంధించిన కొన్ని ఐటమ్స్, క్లాత్స్ అలాంటివి ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తాను. డాడీ అయితే చికెన్ తీసుకోవడానికి వెళ్ళిండు. మేమైతే ఈ ఫ్రూటీ కోకా కోలా తింటున్నాం. చూడండి, ఇది ఇట్లా ఉంటుంది. ఇది రాపర్. ఇది చూడండి, మేము ఇట్లా నిజంగానే కోకా కోలా ఫ్లేవర్ ఉంది. నన్ను చూడండి, నేనైతే చింతగింజలు తింటున్నాను. ఇవి కూడా మన ఇండియా నుంచి తెచ్చుకునేవి. నాకు జర్నీ మాత్రం అస్సలు పడదు. ఇలా బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇక ఇంటికి రాగానే వీళ్ళ గోల్ అయితే మొదలైపోయింది. మీలో ఇలా ఎవరికైనా జర్నీ పడని వాళ్ళు ఉన్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, మేము బయటికి వెళ్ళినప్పుడు కార్లో ఏసీ వేస్తారు కదా, ఆ స్మెల్ అయితే అస్సలు భరించలేను. లేదంటే నేను కొంచెం మిర్రర్ అని ఓపెన్ చేయమంటాను. మా వారు అంటుంటారు, ఎవరైనా ఏసీ వేసి మిర్రర్ ఓపెన్ చేస్తారా అని. ఏమో మరి నేనే ఉన్నానా ఇలా, ఇంకెవరైనా అలాగా ఉన్నారా లేదా అని కనుక్కోవడానికి మాత్రమే అడుగుతున్నాను. ఈ కారు, ఏసీ, పెర్ఫ్యూమ్ స్మెల్, వెహికల్ స్మెల్, పెట్రోల్, డీజిల్ ఇలా చెప్పుకుంటే వెళ్తే నాకు పడనివి అయితే చాలా ఉన్నాయండి. మరి ఇంకేది పడుతుంది అనుకుంటున్నారా? ఎర్ర బస్సుకు మించిన బెస్ట్ నా దృష్టిలో అయితే ఏది లేదనుకోండి. నా గురించి అయితే వదిలేయండి. ఇక్కడ ఇన్ను చూడండి, ఇన్ను ఏదో చెప్తుంది. నేను అడుగుతున్నాను, చికెన్ ఎందుకు తింటలేవు బెటా అంటే, నేను చికెన్ తినను, ఓన్లీ చికెన్ 65 మాత్రమే తింటా అంటుంది. ఇన్ను ఫుడ్ విషయంలో మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి. అది చెప్తే అందరు నవ్వుకుంటారేమో. తను నాన్ వెజ్లో మటన్ అస్సలు ముట్టుకోదు, కానీ అందులో ఉన్న నల్లిబొక్క మాత్రం ఇష్టంగా తింటుంది. అలాగే చికెన్ తినదు, కానీ ఎప్పుడైనా 65 చేస్తే నచ్చితే తింటుంది, లేదంటే లేదనుకోండి. కానీ చికెన్తో చేసిన మన చికెన్ బిర్యానీ మాత్రం ఇష్టంగా తింటుంది. అందులో చికెన్ మాత్రం కనిపించకూడదు. ఇలాంటి విచిత్ర అలవాటు నా కూతుర్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఇలా ఫుడ్ విషయంలో డిఫరెంట్ అలవాటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కరైనా ఖచ్చితంగా ఉండే ఉంటారు.
ఇంకో ఇంపార్టెంట్ విషయం అయితే మీ అందరికీ చెప్పాలి. అదేంటంటే థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. స్టార్టింగ్ ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడే నేను అనుకున్నాను 10 డేస్లో కనుక మినిమం 50 వ్యూస్ వస్తే సెకండ్ వీడియో అప్లోడ్ చేద్దామని. ఆ వీడియో అప్లోడ్ చేసి అయితే 12 డేస్ అవుతుంది. ఇప్పుడు చూస్తే 200 వ్యూస్. ఆ 200 వ్యూస్ చూసైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. దానికి కారణం మీరే కదా. అందుకే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అంటే నేను స్టార్టింగ్ 10 వ్యూస్ కూడా రావేమో అనుకున్నాము, అలాంటిది 200 వ్యూస్ వచ్చాయంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను పాప కలిపి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా, మా వీడియోస్ ఎవరు చూస్తారులే, ఎవరికి నచ్చుతుందని అయితే అనుకున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొన్ని విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. మన దగ్గర అయితే సమ్మర్ కదా, పిల్లలు పెద్దలు జాగ్రత్త. బాయ్.